హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణముఖి బ్లాగ్స్. సో ఈరోజు అందరూ వచ్చేసేసారా? బిగ్ బాస్ ఎపిసోడ్ చూసారా? నేనైతే చూశాను. సో ఈరోజు రివ్యూ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు కట్ చేస్తే మన నిఖిల్ వాళ్ళ బ్యాక్ పిచింగ్ మరీ మామూలుగా లేదు అసలు. చాలా టూ మచ్గా ఉంది. అండ్ సోనియాకి ఒక టార్గెట్ అయితే తెలిసిందే కదా, ఫుల్గా బ్యాక్ పిచింగ్ అనమాట. తర్వాత చీఫ్ సెలెక్షన్ క్లోన్స్లోని చూసారు కదా, అందరూ ఆల్మోస్ట్ హౌస్మేట్స్ అందరూ మన సీత క్లాన్లకు వెళ్ళడానికి రెడీ ఉన్నారు. ఆప్షన్ లేక తప్పక మిగిలిన ఇద్దరు వచ్చారనమాట. అది కూడా ప్రేరణ ఉండలేదని చెప్పి యష్మి గివప్ చేసింది. అండ్ మనీ అయితే ఇంకా ఆప్షన్ లేకే వచ్చాడు. బట్ లిటరలీ అదైతే నిఖిల్కి అవమానంగానే అని చెప్పాలి. ఎందుకంటే తను రియలైజ్ అవ్వాలి ఇంకా దానివల్ల ఎందుకు మన క్లౌన్లకు రావట్లేదు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. నేను అందరితో మంచుకుంటున్నాను, అందరితో మిగిలిన ట్రై చేస్తున్నాను, బట్ స్టిల్ ఎవరు నా దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదంటే వాట్ ఈస్ మైనస్ అని చెప్పేసి తను రియలైజ్ అయ్యి ఉంటే బాగుంటుంది. కానీ అది జరగట్లేదు. ఇంకా రోజు రోజుకి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారని అంటారు కదా, సామెత తగ్గట్టుగా ఈ నిఖిల్ ఏం చేస్తున్నాడు, ఇంకా కన్నింగ్గా తయారవుతున్నాడు. సో అది నెక్స్ట్ చెప్తాను ఎందుకు నిఖిల్ కన్నింగ్ అని అన్నాను అని. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఎవరు రావడానికి ఇష్టపడలేదు, ఇంకా ఆప్షన్ లేక. సో వీళ్ళు 5 మెంబర్స్, వాళ్ళు 6 మెంబర్స్ కనుక సో వాళ్ళే మేజర్ క్లాన్ మెంబర్స్ అనమాట, సీత క్లాన్. సో సీత క్లాన్ వచ్చేసి ద కూలెస్ట్ పీపుల్తో ఉంది, ప్లెజెంట్గా ఉంది చూస్తుంటే కూడా. అండ్ తర్వాత వచ్చేసి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారనమాట. మీరు ఎన్ని టాస్కులు విన్ అయితే అన్ని మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మీరు ఆపగలుగుతారు, లేదంటే మీలో ఎన్ని మెంబర్స్ అన్న వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా చెప్పారనమాట. సో లిటరల్లీ మనీకి అయితే అసలు షివరింగ్ వచ్చేసింది. తను వెంటనే స్ట్రాటజీ ప్లానింగ్ అది ఇది అని చెప్పేసి ఫుల్ టెన్షన్ అయిపోయాడు. యాక్చువల్గా మనీ ఎందుకమ్మా అంత టెన్షన్ పడిపోతున్నావు, నీకు తెలియదు. బట్ అన్ని మంది రావట్లేదు, బట్ నీ గేమ్ నువ్వు ప్రాపర్గా ఆడితే నువ్వు టాప్లోనే ఉంటున్నావు. సో ఇట్లానే కంటిన్యూ అయితే నువ్వు ఇంకా బెటర్ ప్లేయర్ అవుతావు అని. సో నథింగ్ టు వరీ అబౌట్ యూ. అండ్ అబిల్ సూపర్ గేమ్ ఆడాడు. చూసారా అందరూ? గేమ్లో టాస్క్ బాల్ పట్టు టవర్లో పెట్టు, ఏం పేర్లు అసలు, సూపర్ పేర్లు కదా. సో ఆ టాస్క్లో వచ్చేసి నబీల్ గైడెన్స్ అసలు సూపర్గా తను ప్రాపర్గా వేశాడు, టైం వేస్ట్ చేయకుండా. అండ్ నెక్స్ట్ వాళ్ళ క్లౌన్ మెంబర్స్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ ప్రాపర్గా గైడ్ చేశాడు. బయటకు వెళ్ళదు, కరెక్ట్గా ఇట్లా వేయి అట్లా వేయి అని చెప్పి వాళ్ళ గైడెన్స్లో అందరూ 5 out of 5 వేసేసారు బాల్స్ ఫాస్ట్గా. అండ్ ఈ నిఖిల్ క్లాన్లో చూసారు కదా, సో నిఖిలే ఫస్టే తడబడ్డాడు. తర్వాత సోనియా వేసేసింది, బై మిస్టేక్ సోనియా వేసేసింది. ఇంకా నెక్స్ట్ ఎవరు వేయకపోయినా అతను అసలు ఊరుకుంటే ఛాన్సే లేదు అన్నట్టుగా ఉండింది. సో నెక్స్ట్ మనీ కూడా కొంచెం తడబడ్డాడు. అండ్ యష్మి వేయలేకపోయింది, ఎందుకంటే టైం ముందరనే అయిపోయింది. లాస్ట్ 1 minute వేయాలి అని అంటే ఇంకా టెన్షన్ తోటి యష్మి వల్ల అవ్వలేదన్నమాట. లేకపోతే కొంచెం టైం ఉండుంటే యష్మి కూడా ట్రై చేసి ఉండేది అనిపించింది నాకు, బికాజ్ తను కూడా మంచి ప్లేయరే కదా. సో సోనియా వేసింది కనుక మిగతా వాళ్ళు వేయకపోతే అది అసలు ఇంకా మామూలుగా ఉండదు, అట్లా జరిగింది. సో ఆ టాస్క్లోని సీత క్లాన్ విన్ అయ్యింది. అండ్ వీళ్ళకి 11 ఒక పాయింట్ వచ్చింది కాంతారా టీంకి. సో 11 మెంబర్సే ఇంకా రాగలరు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒక కంటెస్టెంట్ తీసేశారనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ నాకు ఎందుకో వీళ్ళు ప్లెజెంట్గా అనిపిస్తుంది ప్రెజెంట్ అయితే, ఎందుకంటే వాళ్ళు డివైడ్ అయిన తీరు కూడా అసలు వీళ్ళందరూ అంటే లైట్గా మాట్లాడుకున్నా సరే పగ ప్రతీకారము, వాళ్ళని ఎలాగైనా ఏమంటారు డెస్ట్రోయ్ చేయాలి, వాళ్ళని ఎలాగైనా బయటకు పంపించాలి, పగ కసి ఉంటుంది కదా, అది అనిపించదు. ఏదో కాసేపు గొడవ పడతారు, గమ్ముగా అయిపోతారు, మళ్ళీ చిల్ అవుతారు, మళ్ళీ నార్మల్ అయిపోతారు. యష్మి ప్రేరణ ఇవన్నీ జరిగాయి కదా, వాళ్ళలో కూడా ఏం ఫైట్స్ జరగకుండా లేదు, సీతా ప్రేరణ అని. బట్ అందరూ బాగానే జల్లేస్తున్నారు. బట్ వీళ్ళు అట్లా కాదు. సోనియా అసలు ఎవరెవరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నాకు ఎందుకు ప్రిఫర్ చేయలేదని మనీ నాకు మనీ సీత బెటర్గా అనిపించారని చెప్తే ఇంకా అసలు తీసుకోలేకపోయింది. యష్మి మేనైతే పగబట్టేసింది అసలు. టూ మచ్ అంటే టూ మచ్ అసలు. ఓకే, సో ఎవరిని నెక్స్ట్ తీయాలి అని అంటే వాళ్ళ మధ్యన డిస్కస్ చేసుకొని చెప్పమని బిగ్ బాస్ చెప్పారు. సో దాంట్లోని యష్మి అయితే ఉన్నట్టు చెప్పేసింది. తనకి వాళ్ళ క్లాన్ వచ్చేసి మనీ అయితే తన ఒపీనియన్ చెప్పేసింది అనమాట, మనీ వద్దు అనుకుంటున్నాను అని. అండ్ సోనియా కూడా అవును నేను కూడా అదే అనుకుంటున్నానని చెప్పింది. బట్ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తను ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ అని అన్నదంట ఎవరితోటి, ఇది సో యష్మి మాట్లాడుతున్నప్పుడు ఇది హింట్ అంట. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ అని అన్నాను, నువ్వు అర్థం కాలేదా అని నిఖిల్కి క్లాస్ పీకింది. తను ఏం చెప్తుంది, హింట్ అంట, యష్మిని తీసేయాలని అనుకుందట. బట్ తను క్లాన్లో మెంబర్స్ అందరి ముందర వచ్చేసి తను సేఫ్, బట్ నిఖిల్కి హింట్, నువ్వు ఎందుకు యష్మి. సో అదనమాట. బాగా తిట్టింది అసలు, మామూలుగా లేదు. ఎట్లా అయితే ఒక టీచర్ ఒక స్టూడెంట్ని నీకు అసలు ఏమీ తెలియదు, నీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన చేత కాదు, నువ్వు అసలు దేనికి పనికి రావని, వేస్ట్, నువ్వు ఈ ఇయర్లోనే వెరస్ట్ స్టూడెంట్ అని ఎట్లా తిడతారో అన్న గౌరవంగా తిట్టిందనమాట నిఖిల్ని. సో ఒకవేళ నేను లేకపోతే నువ్వు అసలు ఎట్లుంటావు అసలు అన్న రేంజ్లో మాట్లాడింది కూడా తను. టోటల్ తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతేనేమో. బట్ సోనియాకి అర్థం కావట్లేదు, తను లేకపోతే నిఖిల్లో గేమ్ బాగుంటుంది అని. ఫస్ట్లో ఎట్లున్నాడు అసలు, కనీసం పృథ్వీకి రియలైజేషన్ ఉంది, క్లారిటీ ఉంది, తను ఏదో తన హార్ట్లో ఉన్నది ఇంకా బెటర్గా అనిపిస్తున్నాడు. పృథ్వీనే నచ్చుతున్నాడు అసలు చెప్పాలంటే. ఈ నిఖిల్ కన్నా రోజుకి నిఖిల్ గ్రాఫ్ తగ్గిపోతుంది అండ్ పృథ్వీ గ్రాఫ్ పెరుగుతుంది, ఎందుకంటే తన టాస్క్ టైంలో అగ్రెషన్ రైట్. బట్ మిగిలిన టైంలో అందరితోటి మిగిలి అవుతున్నాడు, ఫన్ జనరేట్ చేశారు. లైవ్లో చూసారా లేదో, బాగా వెళ్ళి వాళ్ళ ఆపోజిట్ కాంతారా టీంలో కూర్చొని కాసేపు బాగా జోక్స్, అందరూ అమ్మాయిల గురించి కానీ ఎవరెవరికి ఏమేమి కమెంట్స్ ఇస్తారు, ఎవరి మీద ఏ ఒపీనియన్ ఉంది అని చెప్పి బాగా చాలాసేపే డిస్కస్ చేసుకున్నారనమాట.
సో అంతా బాగా అనిపించింది. సో తనకి అప్పుడు ఏమనిపించింది అంటే పృథ్వీకి ఒక క్లారిటీ ఉంది. ఇది ఈ బ్యాక్ పిచ్చింగ్లో తను అంటాడు తప్ప అది వేరే, కానీ ఈ పగపట్టడము రివెంజ్ అట్లా ఏం అనిపించదు తనలోని. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అనిపిస్తుంది. సో అది అనమాట. అండ్ మనీ వచ్చేసి నేనే గివప్ ఇచ్చేస్తాను, సరే నేను 2 గర్ల్స్ 2 బాయ్స్ ఉంటారు, సో మీరే చేయండి, నేను బ్యాక్ స్టెప్ తీసుకుంటాను అని చెప్పేశాడు. సో అక్కడ అట్లా జరిగిందనమాట. సో మనీ లిటరల్లీ ఫియర్లో ఉన్నాడనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని అనగానే ఓ మై గాడ్ మళ్ళీ నన్ను ఏమైనా తీసేస్తారా, నేను ఏమైనా రిస్క్లో ఉంటానా అని చెప్పి చాలా అంటే చాలా భయంలో ఉన్నాడు. అండ్ ఈరోజు ప్రేరణ అండ్ విష్ణు కూడా నువ్వు అస్తమానం మనీ ఫిజికల్లీ వీక్ అని చెప్పదు యష్మి, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ బాగానే ఉండింది కదా, వీక్ అనొద్దు, ఎందుకంటే అక్కడ హ్యామర్ తీసుకునేటప్పుడు ఎవరు ఆపలేకపోయారు, బట్ మనీయే తను నిఖిల్ దగ్గర నుంచి లాక్కున్నాడు కదా, తనకు ఆ క్యాపబిలిటీ ఉంది. సో నెక్స్ట్ టైం వీక్ అని అఫ్కోర్స్ యష్మికి ఇష్టం లేదు, సో తనకి నచ్చలేదు కనుక తను నచ్చలేదని చెప్తుంది అంతవరకే, కానీ పగా ప్రతికారం మన సేఫ్ అయినప్పుడు కూడా కంగ్రాచులేట్ చేసింది, అక్కడేం గ్రజ్లాగా అనిపించలేదు. సో షీఈ్ ఓకే. బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కన్నింగ్ గ్రూప్ ఉంది కదా, వాళ్ళతో కన్నా చాలా ఫార్ బెటర్. ఓకే. తర్వాత ఫుడ్ టాస్క్ అనమాట. బిర్యానీ పంపించి ఫుల్గా తినమని చెప్పారనమాట. అసలు నాకు అర్థం కాదు, అట్లీస్ట్ ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడమే నిఖిల్ క్లాన్ తప్పు చేసింది, ఎందుకంటే సోనీ ఎంత తినగలదు, ఒక పృథ్వీయో లేకపోతే నిఖిల్ వచ్చి ఉంటే బెటర్గా అనిపించింది. ఆల్మోస్ట్ వాంతింగ్ సెన్సేషన్ వచ్చేసింది సోనియాకి అయితే. అండ్ అవతల టీం నుంచి నబీల్ వచ్చాడు, తను కూడా బాగా ట్రై చేశాడు, బట్ 2 మెంబర్స్కి ఆప్షన్ ఇచ్చాక లాస్ట్లో ఇచ్చారు. సో ఆదిత్య గారు వచ్చారు, బట్ కంప్లీట్ చేయలేకపోయారు, అది డిఫికల్ట్ టాస్కే కదా. సో ఫైన్, అది ఎవరికి పాయింట్ రాలేదు, సో ఎవరు గెయిన్ అవ్వలేదు అనమాట మనీ. సో ప్రైజ్ మనీ 1 lakh వచ్చింది ఫస్ట్ టాస్క్కి, అండ్ సెకండ్ టాస్క్ ఏమీ రాలేదు. సో థర్డ్ టాస్క్ వచ్చేసి పట్టుకొని ఉండు పగిలిపోతుందంట. సో ఈ టాస్క్ వచ్చేసి పృథ్వీ అండ్ నబీల్ ఆడారు. సో దీంట్లోని చాలాసేపు ఆడారు. ఈ గేమ్ ఏంటంటే ఒక హోల్డర్ ఉంటుంది, ఒక బెలూన్ ఉంటుంది వాళ్ళ హెడ్ మీద, వాళ్ళేమో ఒక బెడ్ లాగా ప్లాంక్ లాగా ఉంటుంది, దాని మీద లీన్ అయి ఉండాలి. సో వాళ్ళ చేతిలో ఉన్న హోల్డర్కి ఒక పిన్ ఉంటుంది, అది వదిలితే చాలు వెళ్ళి ఆ బెలూన్ టచ్ అయ్యి బెలూన్ బ్లాస్ట్ అయిపోతుంది. సో ఆ టీం ఆ పర్సన్ వచ్చేసి డిస్క్వాలిఫై అయిపోతారు. సో చాలాసేపు ఈ గేమ్ జరిగింది. చాలాసేపు నబీల్ అండ్ పృథ్వీ ట్రై చేశారు, అండ్ సంచాలక్గా మనీ ఉన్నారు. సో వాటర్ వాళ్ళకి ఏం కావాలన్నా, సో ఇద్దరిని బాగానే ఉండింది. ప్లస్ హౌస్ మేట్స్ అందరినీ జస్ట్ ప్లాస్మా టీవీలో చూడాలన్నమాట. సో పక్కన ఎవరు ఉండరు, డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అన్నట్టు. వాళ్ళైతే చాలాసేపు ఎంజాయ్ చేశారు, మరి ఏం చేస్తారు, టైంపాస్ ఏమి ఉండదు కదా. బట్ ఫైనల్లీ పృథ్వీ అయితే విన్ అయ్యాడు. ఓకే. సో వాళ్ళొక పాయింట్ వీళ్ళొక పాయింట్ అనమాట. సో 3 టాస్క్లోని చెరొక పాయింట్ వచ్చిందనమాట. అండ్ ఈ సోనియా ఇంకొక మాట కూడా అనేది, ప్రేరణ, సీత, విష్ణు వీళ్ళు వచ్చేసి కార్డు యూజ్ చేస్తారంట. యష్మి ఏమో కొట్లాటం మాత్రమే పనికొస్తుందంట వాళ్ళు. మరి తినే దేనికి పనికొస్తుందో మీకు తెలియాలి, కమెంట్ చేయండి దాని గురించి మీకు తెలిస్తే, ఓకేనా. సో అదనమాట. నిఖిల్ కొంచెం బ్యాక్ పిచ్చింగ్ ఆపేసి కొంచెం గేమ్ ఆడితే బాగుంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసి అవినాష్, రోహిణి, హరితేజ, టేస్టీ తేజ అండ్ నైని పావని అనమాట. సో వీళ్ళ పేర్లు రవి, దీప్తి, సునైనా, వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం ఎవరు రాబోతున్నారో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.